నిన్ను ద్వేషించేది ఎవరు? నీ భర్త, నీ భార్య, లేక నీ పిల్లల? అయితే నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వారే నీకు దగ్గరయ్యేలా, వాళ్ళు నీ మీద దయ చూపేలా త్వరలోనే ఆయన నీ పట్ల ఒక మహా అద్భుతం జరిగిస్తాడు. ఒకానొక సందర్భంలో యాకోబు తన భార్య అయిన లేయాతో ఏమంటాడో తెలుసా? నువ్వు జబ్బు కళ్ళదానివి, నువ్వు రోగిష్టిదానివి, నువ్వంటే నాకు అసహ్యం అని చెప్పి ద్వేషిస్తాడు. కానీ లేయా పరిస్థితిని గమనించిన దేవుడు ఆమె పక్షాన నిలబడి ద్వేషించిన భర్తే ఆమెకు దగ్గరయ్యేలా చేసి, దేవుడు లేయాకి 6 కొడుకుల్ని, దీనా అనే ఒక అందమైన కుమార్తెని బహుమానంగా ఇస్తాడు. మీరు గమనిస్తే యాకోబుకున్న సంతానములో ఎక్కువ మంది పిల్లల్ని కనివ్వగలిగేలా దేవుడు లేయా పట్ల ఒక మహా అద్భుతం జరిగించాడు. కాబట్టి నీ కుటుంబంలో ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వారే నీకు దగ్గరయ్యే రోజు దేవుడు త్వరలోనే నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్.